నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తెనాలి పట్టణం 7వ వార్డ్ కొత్తపేటలో పారిశుద్ధ నిర్వహణ పూర్తిగా అధ్వానంగా మారిందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజులు గడిచినా రోడ్లపై పేరుకుపోయిన చెత్తను తొలగించకపోవడంతో దుర్వాసనలు వ్యాపించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పారిశుద్ధ సిబ్బంది మధ్య నెలకొన్న ఘర్షణల కారణంగా వారు విధులకు హాజరు కావడం లేదని సమాచారం. అయితే ఉద్యోగుల మధ్య అంతర్గత వివాదాల వల్ల ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సమంజసమని వార్డు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చెత్త పేరుకుపోవడంతో దోమలు ఈగలు పెరిగి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు వార్డ్ ప్రజాప్రతినిధి ఇప్పటికీ స్పందించకపోవడం పట్ల స్థానికులు మండిపడుతున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టే విధంగా వ్యవహరించడం బాధ్యతారహిత్యమని, తక్షణమే చెత్త తొలగింపు చర్యలు చేపట్టి పరిస్థితిని చక్కదిద్దాలని వార్డ్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తెనాలిలో ఆదివారం ఉదయం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పినపాడులోని మద్రాస్ రైల్వే గేట్ వద్ద కరాటి సురేష్ పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. పినపాడులోని ఇంటి నుండి పిల్లలకు టిఫిన్ తీసుకునేందుకు ఈ ఉదయం సురేష్ బయటకు వచ్చాడు. మద్రాస్ రైల్వే ట్రాక్ దాటుతుండగా మూడో ట్రాక్ మీద ఒకటో ట్రాక్ మీద మరొకటి 2 రైళ్లు ఒకేసారి వచ్చాయి. మూడో ట్రాక్ మీద వస్తున్న రైలును తప్పించుకొని ముందుకు వెళ్లిన సురేష్ను 1వ నెంబర్ ట్రాక్ మీద వస్తున్న రైలు బలంగా ఢీకొట్టింది. దీంతో అతడి తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు సురేష్ కు భార్య, పిల్లలు ఉన్నారు. తెనాలి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికకు కామాక్షి స్వర్ణకార సంఘం సభ్యులు వినతి పత్రం అందజేశారు. సంఘం ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం 2014లో అప్పటి శాసనసభ్యులుగా ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వెనుక భాగంలో సుమారు 10 కోట్ల రూపాయల వ్యయంతో భవనం నిర్మించారని పేర్కొన్నారు. ఆ భవనంలో తమకు షాపులు కేటాయించినప్పటికీ ప్రస్తుతం అది నిరుపయోగంగా ఉండటంతో వ్యాపార కార్యకలాపాలు సాగించలేకపోతున్నామని విన్నవించారు. ఆ భవనాన్ని తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చి స్వర్ణకారులకు షాపులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని చైర్పర్సన్ కోరారు. స్వర్ణకార సంఘానికి సంబంధించి షాపుల గురించి వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడ మున్సిపాలిటీ ఆఫీస్కి వచ్చామండి. ఒకప్పుడు అవి స్వర్ణకార సంఘానికి సంబంధించి షాపుల కింద అవి కట్టించి మా అందరికీ ఇస్తామని చెప్పి మాట ఇచ్చున్నారు గత ప్రభుత్వం వారు. అవి 10 కోట్లు పెట్టి నిర్మించడం జరిగింది. మన మున్సిపాలిటీ బిల్డింగ్ బ్యాక్ సైడ్ ఉంటుందండి మొత్తం. అది ఇప్పుడు ఏంటంటే ఎవరో వినియోగించుకోకుండా అలా వదిలేశారు. అయితే ఈ ప్రభుత్వంలో మాకు సహకరించి అవి కొట్లుగా నిర్మించి మా స్వర్ణకారులు అందరికీ ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరందరూ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. వారు మా చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము షరాబజార్లో వర్క్ చేయడానికి, చిన్న షాపుల్లో మా వర్కర్స్ వర్క్ చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే చిన్న షాపులో 8 మంది 10 మంది కూర్చొని పనిచేస్తారండి. వాళ్ళకి కనీసం గాలి కూడా బయటికి వెళ్ళే అవకాశం లేకుండా చాలా ఇబ్బందులు పడి లంగ్స్ ప్రాబ్లమ్స్ అవన్నీ వచ్చి, కంటి ప్రాబ్లమ్స్ అన్నీ చాలా వచ్చి చాలా ఇబ్బందులు పడి అనారోగ్యానికి గురవుతున్నారు. దయించి మాకు మున్సిపాలిటీ బిల్డింగ్ వెనకాల షాపులు మా కోసం నిర్మించినాయి కాబట్టి మాకు అవి మళ్ళీ నిర్మిస్తే అందరూ కూడా చక్కగా అక్కడ యూనిట్గా షరాబజారు ఇక్కడ ఉంటామండి. కామాక్షి స్వర్ణకార సంఘం తరఫున ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్ గారికి మా బాధలు వినతి పత్రం ద్వారా తెలియపరచడం జరిగింది. 2014లో ఆలపాటి రాజప్రసాద్ గారు ప్రచారంలో భాగంలో మా మాజీ నాగేశ్వరరావు వీధి షరాబజార్ రావడం జరిగింది. వారికి మా స్థితిగతులు చెప్పడం జరిగింది. వారు స్వతహా వారే కళ్ళతో చూసి మా ఇబ్బందుల్ని వాళ్ళు గమనించారు. రాజా గారు, మేమేంటంటే యాసిడ్తో కూడుకున్న పనులతో చేస్తూ ఉంటాం. మేము ద్రావకాలు కానివ్వండి, సైనిట్లు కానివ్వండి, అలాంటి ద్రవపదార్థాలతో మేము పనిచేస్తూ ఉంటాం. కానీ మాకు లంగ్స్ ప్రాబ్లం, కొన్ని ఇబ్బందులు కలిగి మా ఆరోగ్యరీత్యా మేము ఆరోగ్యం మాది చెడిపోతూ ఉండిద్ది. ఈ దృష్టి పెట్టుకొని మీకు స్వేచ్ఛగా గాలి రావాలంటే ఇక్కడ నుంచి బయటకి కొద్దిగా ఏదన్నా వెసులుబాటు కలిగిస్తారని చెప్పని మాకు ఆ రోజు మాట్లాడడం జరిగింది. అలానే మున్సిపాలిటీ బిల్డింగ్ వెనకాల 10 కోట్లతో ఆ రోజు శంకుస్థాపనకి మాకు కూడా పిలవడం జరిగింది. మేము కూడా వచ్చాము అందరం. ఇది మీకోసమే కడుతున్నానని చెప్పని మాకు మాట ఇచ్చారు. మేము కూడా ఆలపాటి రాజప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలియపరిచాము. ఆ గతంలో జరిగిన నిర్మాణానికి మరి
పోయినసారి ప్రభుత్వం అయితే దానికైతే స్పందన లేకుండా అలానే అది పాడుపడిపోయింది. మా పరిస్థితులు కూడా, మా వర్కర్ల పరిస్థితులు కూడా చాలా దీనస్థితి అయిపోయింది. ఈరోజు చూస్తుంటే వెండి బంగారం రేట్లు పెరిగిపోయి మేము పన్ను లేక బాగా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే ఈ వ్యవస్థ, పెట్టుబడి వ్యవస్థదారులు ఎక్కువైపోయారు. మా చేతి వృత్తి కోల్పోయి మేము కూడా చాలా ఇబ్బందులు పడి మేము అద్దెలు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఈరోజు మేము చాలా దీనస్థితిలో ఉన్నాం. ఎందుకంటే చెప్పుకోవడానికి కూడా మేము చాలా బాధపడుతున్నాం. భారతదేశం గర్వించదగ్గ ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ స్ఫూర్తితో ఏర్పాటైన డాక్టర్ యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెనాలిలో సైన్స్ ల్యాబ్ ఏర్పాటు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫౌండేషన్ చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ్ బాబు, వైస్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా ల్యాబ్ ప్రారంభమైంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ఈ సైన్స్ ల్యాబ్ను తెనాలి చెంచిపేట మార్కెట్ యార్డ్ సమీపంలోని ఇండస్ట్రియల్ పార్క్లో ఉన్న కుమార్ పంప్స్ బిల్డింగ్ వద్ద ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్ రూపకల్పనలో తెనాలి స్థానిక భౌతిక శాస్త్ర అధ్యాపకులు రాయపాటి శివనాగేశ్వరరావు, నన్నపనేని సునీల్ కుమార్ ముఖ్య పాత్ర పోషించారు. మరికొందరు ఉపాధ్యాయ మిత్రుల సహకారంతో ఈ ప్రయోగశాలను సిద్ధం చేశారు. కుమార్ పంప్స్ ఎంప్లాయీస్ కార్యక్రమానికి అతిథులను ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా నారాయణ కాలేజీ ప్రిన్సిపల్ కె నాగపవన్ కుమార్, ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కోయ వెంకటేశ్వరరావు, ఫౌండేషన్ సెక్రటరీ యలవర్తి పవన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సామాన్య శాస్త్రంలోని కఠినమైన అంశాలను ప్రయోగపూర్వకంగా నేర్చుకోవడం ద్వారా విద్యార్థుల్లో లోతైన అవగాహన పెరుగుతుందని వివరించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తరించాలని ఫౌండేషన్ను కోరారు. తెనాలిలో స్టార్ట్ చేసినటువంటి ఒక సైన్స్ ల్యాబ్ని మన తెనాలి ప్రాంత, మండల, నియోజకవర్గ ప్రాంతం అందరికీ కూడా అందుబాటులో తేవాలని వాళ్ళిద్దరూ కృషి చేస్తూ ఈ ల్యాబ్ని ఏర్పాటు చేశారు. ఇది తెనాలి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రాంతంలోని కుమార్ వాటర్ ప్లాంట్ నందు మేము దానికి తయారు చేసి ఇవ్వటం అయింది ఒక హాల్ని. దీన్ని మన మండల అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ వారీగా అందరూ కూడా, జిల్లాల అన్ని మండలాలు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకునే విధంగా, ఆడపిల్లలకి మగపిల్లలకి కూడా బాగా ఉపయోగపడే విధంగా సైన్స్ 9-10 తరగతుల వారికి మెయిన్గా ప్రత్యేకించి 9-10 తరగతుల వారికి ఈ సైన్స్ ల్యాబ్ అందుబాటులోకి వచ్చి సైన్స్ డే ఈ రోజున మన తెనాల్లో మన కుమార్ పంప్స్ వారి సౌజన్యంతో ఇక్కడ డాక్టర్ యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ తరఫున ఇక్కడ ఒక సైన్స్ సెంటర్ ఏర్పాటు చేసుకోవటం జరిగింది. దాని ప్రారంభోత్సవం చేసుకోవటం జరిగింది. ఇది మొత్తం ఈ హాలు ఇవ్వటం, ఇవ్వటమే కాకుండా ఈ హాల్కి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి హంగులు అన్నీ కూడా సమకూర్చారు సుబ్రహ్మణ్యం గారు. అంతేకాదు సైన్స్ వల్ల ఎలా మేధస్సు పెరుగుతుంది, విజ్ఞానం పెరుగుతుంది అనేటటువంటి విషయాల్ని ప్రాక్టికల్గా, అనుభవపూర్వకంగా అవగాహన ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం గారు ఎప్పుడూ కూడా దీన్ని ప్రోత్సహించడంలో ముందుంటారు. దానిలో భాగంగా ఈ ప్రాంతంలోని ముఖ్యంగా స్కూల్ పిల్లలకి వారు ప్రయోగాలు కేవలం థియరీ చదువుకోవటం కాకుండా దాన్ని ప్రయోగాత్మకంగా కూడా ఇక్కడ చేయించడానికి, ముఖ్యంగా సెలవు దినాల్లో, తర్వాత సెలవు రోజుల్లో వారికి స్పెషల్గా కొన్ని క్లాసులు పెట్టి తెనాలి 2 టౌన్ పిఎస్ పరిధిలోని బీసీ కాలనీలో డీఎస్పీ బి జనార్దన్ రావు ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కాలనీలో ఇంటింటికి వెళ్లి విస్తృతంగా సోదాలు నిర్వహించారు. అనుమానితులను విచారించి వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సరైన పత్రాలు లేని 50 బైకులు, 4 ఆటోలను సీజ్ చేశారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ శ్రీకారం చుట్టిన సంకల్పం కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ వద్దు బ్రో అంటూ కాలనీ వాసులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ పట్టణ ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో ఉండే విధంగా అందరూ సహకరించాలని కోరారు. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని చెప్పారు. డ్రగ్స్ రహిత తెనాలి కోసం అందరం కలిసికట్టుగా కృషి చేస్తున్నామని, ప్రజలు కూడా తమకు సహకరించాలని సూచించారు. ఎక్కడైనా గంజాయి వినియోగిస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే తమకు తెలియజేయాలని కోరారు. కార్డన్ సెర్చ్ కార్యక్రమం విస్తృతంగా కొనసాగుతుందని చెప్పారు. డీఎస్పీ బి జనార్దన్ రావు నేతృత్వంలో 2 టౌన్ 1 టౌన్ సీఏలు రాములా నాయక్, మల్లికార్జున్ రావు, ఎస్ఐలు, సిబ్బంది పెద్ద ఎత్తున తనిఖీల్లో పాల్గొన్నారు. ఈరోజు
తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీసీ కాలనీలో ఈ క్యాసో ప్రోగ్రాము నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా నేరస్తులు షెల్టర్ తీసుకున్నా లేదా ఈ గంజాయి మాదక ద్రవ్యాలు ఉన్నా దాని నిమిత్తం ప్రతి ఇల్లు చెక్ చేయడం జరిగింది. ప్రతి మనిషిని వాళ్ళ ఐడెంటిటీ అడగడం జరిగింది. ఇందులో భాగంగా తెనాలి టౌన్లోని మొత్తం సిఐలు ఆఫీసర్లు మొత్తం 80 మంది ఈ క్యాష్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయడానికి ముఖ్య కారణం మా జిల్లా ఎస్పీ గారు వకుల్ జందాల్ ఐపీఎస్ గారు సంకల్పం అనే ప్రోగ్రాం పెట్టారు. ఇది మాదక ద్రవ్యాల మీద ప్రజలకు అవేర్నెస్, మాదక ద్రవ్యాలు ఉంటే ఎవరికి రిపోర్ట్ చేయాలి, ఎట్లా అరికట్టాలనే దాని మీద ఈ ప్రోగ్రాము. ఈ క్యాషోతో పాటు ఈ మాదక ద్రవ్యాల మీద అవేర్నెస్ ప్రోగ్రాం కూడా ఈరోజు కండక్ట్ చేసి ప్రజలందరినీ బీసీ కాలనీలో ఉన్న ప్రజలందరినీ అవేర్నెస్ క్రియేట్ జరిగింది. ఈ కార్డన్ అండ్ సెర్చ్ ప్రోగ్రాంలో మేము డాక్యుమెంట్ లేని 50 బైకులు 4 ఆటోలు తీసుకొచ్చాము. వాటిలన్నింటినీ వెరిఫై చేసి వారికి సరైన రికార్డు ఉంటే రిలీజ్ చేస్తాము, లేని వాటిని వాటిని ఆర్టీఐకి పంపించి వాటిని తదుపరి చర్యలకు వారికి అప్పగిస్తాం. అంత ముందుతో పోల్చుకుంటే మన ఏరియాలో కంప్లీట్గా ఈ క్రైమ్ కానీ గొడవలు కానీ తగ్గాయి. బట్ టౌన్లో పోల్చుకుంటే మన హైతా నగర్ అంత ముందు ఎక్కువ ఉండేది, కానీ ఇప్పుడు ఆ ఏరియాతో పోల్చుకుంటే ఈ మన ఏరియాలో కొంచెం హడావుడి ఎక్కువ ఉంది. కేవలము ఆ ఉద్దేశంతోనే ఇక్కడ ఈ కార్డన్ సెర్చ్ ప్రోగ్రామ్ కొంచెం చేయడం జరిగింది. తర్వాత మెయిన్ ఏమంటే ఈవినింగ్ టైంలో మాకు ఇక్కడ ఒక కాలువ ఉంది, మన కాలువ పక్కన. ఏం కాలువ అది? పాలాపి కాలువ. ఆ కాలువ దగ్గర కొంతమంది వాళ్ళు మన ఏరియాలో ఉండొచ్చు, లేకపోతే బయట ఏరియాలో ఉండొచ్చు. ఇక్కడ కొంచెము ఏదో మందు కానీ లేదా గంగా లాంటిది కానీ లేకపోతే ఈ సొల్యూషన్ కానీ ఏదైనా సరే అలాంటి సేవిస్తూ కొంచెం చిన్న సమస్యలు క్రియేట్ చేస్తుందని చెప్పేసి మా నోటీస్కి వచ్చింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మేము ఇక్కడ ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇంకా మేము ప్రజెంట్ మా పోలీసులలో 2 రకాల డ్యూటీలు మేము చేస్తూ ఉంటాం. ఒకటి వచ్చేసి ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్, అంటే నేరాల్ని జరగకుండా అదుపు చేయడం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.